హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, పిల్లలకి అన్నప్రాసన ఎట్లా చేస్తారో స్వర్ణప్రాసన కూడా అట్లా చేస్తూ ఉంటారు. సో ఇది ఎవ్రీ మంత్ ఒకసారి చేయించుకోవాలి అంటుంటారు కదా, అసలు ఇది చేయడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి మ్యామ్? సువర్ణ ప్రాశనం అనేది ఒక ఔషధం. పిల్లలు పుట్టిన దగ్గర నుంచి 16 సంవత్సరాల వరకు ఇవ్వచ్చు. మీరు అన్నట్టు నెలకు ఒకసారి పుష్యమి నక్షత్రం అని వస్తుంది. కొన్ని మంత్స్లో 2 times కూడా వస్తుంది. ఓకే. పుష్యమి నక్షత్రం నాడు పిల్లలకి పుష్టి అంటే ఆరోగ్యం ప్రసాదన చేసే రోజు ఇది. ఈ స్వర్ణ ప్రాశనం ఔషధంలోని మంచి మేధ్య ద్రవ్యాలు స్వర్ణ భస్మంతో పాటు కలిసి ఉంటాయి. ఆ మేధ్య ద్రవ్యాలు ఏమిటి అంటే అశ్వగంధ, శంఖపుష్పి, మధుయష్టి, బ్రాహ్మి, ఇటువంటి మెడిసిన్స్ ఉంటాయి. దాంతోపాటు ఆవు నెయ్యి, మళ్ళీ తేనె అండ్ స్వర్ణ భస్మ, ఇది కలిసి పుష్యమి నక్షత్రాలు పిల్లలకి. అదే రోజు ఎందుకు మ్యామ్? ఇది అదే రోజు ఎందుకు ఇవ్వాలి? పుష్యమి నక్షత్రం చాలా ఆస్పిషియస్ నక్షత్రం. ఆ రోజు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ఆ రోజు మనం ఏ పని మొదలు పెట్టినా చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది. అలా పిల్లలకి చాలా మంచిది. ఎస్, ఒకప్పుడు పిల్లలు చాలా అంటే షార్ప్గానే ఉండేవారు, కానీ ఈ మధ్య మనం చూస్తూ ఉంటే కొంచెం ఆటిజం ఎక్కువ కనపడతా ఉంటాయి. చాలా సెంటర్స్ లో కూడా ఇప్పుడు పిల్లల్ని మనం చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఏమైనా ఈ స్వర్ణ ప్రాసన చేయడం వల్ల బెనిఫిట్ ఉంటుందా అండి? లేదంటే అంటే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళకి ఏమైనా స్కిప్ చేసే విధంగా ఉంటుందా? లేదు నవీన్ గారు, ఇన్ఫ్యాక్ట్ మా దగ్గర పేరెంట్స్ వచ్చి వీళ్ళు స్పెషల్ కిడ్స్ కదా, వీళ్ళకి మాత్రమేనా, అయ్యో మా పిల్లలు మంచిగా ఉన్నారు అని ఉల్టా అదే మ్యామ్. ఎందుకంటే ఇప్పుడు ఇది వాళ్ళకేనేమో లేదంటే మాకు కాదేమో అనే ఒక అపోహ ఉంటుంది, దాని గురించి అడిగాను. ఇది ఎంత మంచి ఔషధం అంటే అందరి పిల్లలకి ఇవ్వాలి యాక్చువల్లీ. ఈ మధ్య కాలంలో చాలా మంది స్కూల్స్ అవన్నీ కూడా పుష్యమి నక్షత్రం నాడు పిల్లలకి అడ్మినిస్టర్ చేస్తున్నారు. ఇది నేను చెప్పిన శ్లోకం రకంగా ఇంటర్నల్ వాళ్ళకి ఆకలి వేయట్లేదా, ఎక్కువ ఆకలి ఇస్తున్నదా, మేధ్య అంటే వాళ్ళ ఫోకస్, కాన్సన్ట్రేషన్, వాళ్ళ ధైర్యం, బలం, ఇంతకీ గ్రహబలం, ఏదైనా గ్రహ బాధాలు ఉన్న దాన్ని కూడా నివారణ చేస్తుంది. ఓకే. ఇది ఎట్లా ఎన్ని రోజులు తీసుకోవాలి, అంటే ఎన్ని మంత్స్ ఇది కంటిన్యూ చేయాలి? యాజ్ ఐ సెడ్, ఫ్రమ్ బర్త్ టు 16 years. సో ఎవ్రీ మంత్ ఒకసారి ఆ ఔషధం అనేది ఇవ్వాలి. అది పరగడుపునిస్తే చాలా మంచిది. లేదు స్కూల్ పంపించాం పిల్లల్ని అలా అన్నప్పుడన్నా ఈ ఔషధి ఇచ్చే అరగంట ముందు, అరగంట తర్వాత కొంచెం గ్యాప్ ఉండాలి, 1/2 hour. ఓకే. అంటే ఇప్పుడు ఇయర్ లో మనకి 12 months ఉంటే 12 months ఇవ్వాలా? అవునండి. ఓకే. ఇట్లా ఎవ్రీ మంత్ వన్స్ పుష్యమి నక్షత్రం. ఇది మెడిసిన్ లాగా కదా, అంటే ఇన్ని రోజులు మాత్రమే వాడింది, ఇన్ని రోజులు మాత్రమే కాదు అనేది కాదు, ఒక ఫుడ్ లాగా ఇది కూడా తీసుకోవాలి అంతే. 16 years వరకు ఇస్తే చాలా మంచిది. శాస్త్రాల్లో ఏమని పుట్టిన పిల్లలు 6 months ఎవ్రీడే ఇచ్చేసాం అనుకోండి, అప్పుడు ఇప్పుడు 16 years వరకు అనేది అవసరం ఉండదు. కానీ ఇప్పుడు మనం వన్స్ మంత్ ఇస్తున్నాం గనక 16 years వరకు ఇవ్వాలి. ఇది మొత్తానికి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, అదే విధంగా వాళ్ళ మేధస్సు పెరగాలన్నా సరే ఈ స్వర్ణప్రాసన అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుస్తా ఉంది. సో జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో అయితే ఎవరీ పుష్యమి నక్షత్రం నాడైతే మాత్రం ఇక్కడ ఈ స్వర్ణప్రాసన అనేది చేస్తూ ఉంటారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు వారితో మాట్లాడి ఇంకా వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.